ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన నివాసంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కడియాల లలిత్ సాగర్ మాట్లాడుతూ ఇంటింటికి సుపరిపాలన తీసుకువెళ్లాలని కోరారు. ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. ప్రతి ఇంటికి మన పథకాలు సక్రమంగా వెళ్లుతున్నాయా లేదో చూడాలన్నారు. కార్యకర్తలు నాయకులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తదుపరి సొసైటీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన దర్శికి కె చంద్రశేఖర్ బాబు, పసుపుగల్లుకి పి శ్రీనివాసరెడ్డి, ఈస్ట్ వెంకటాపురం డి కృష్ణలను డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దర్శి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సొసైటీ అధ్యక్షులను తన నివాసంలో అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాట్లాడుతూ రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభ్యున్నతి కోసం సకాలంలో రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. రైతులకు సేవా కేంద్రాలుగా సొసైటీ బ్యాంకులు, సొసైటీలు పనిచేయాలన్నారు. కోఆపరేటివ్ సొసైటీ నుండి రైతులకు అందాల్సిన సబ్సిడీలు, ఎరువులు సకాలంలో అందేందుకు పారదర్శకంగా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు మోడి ఆంజనేయులు, పిడతల నిమిలయ్య, మారెల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వర రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, క్లస్టర్, యూనిట్ అండ్ బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మీరు కొంచెం వెనకరా మీరందరూ మర్చిపోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. 4 ఏళ్ళు కసితో పని చేస్తేనే మనం గెలవగలం. ఇక్కడ ఇంత వేవ్లో కూడా దశలో ఓడిపోయామని అంటే మన తప్పు కాదు, అది అవతల వాళ్ళు కూడా ఆ విధంగా మన పార్టీ గెలవట్లేదు అన్న ఇది జనాల్లోకి తీసుకెళ్లారు. మేమేదో చేస్తాం అన్న ఇది తీసుకెళ్లారు. అది దాన్ని దాటి మనం తీసుకెళ్ళాలి. ఇక్కడ తెలుగుదేశం మాత్రమే గెలవబోతుంది, రేపు రాబోయేది మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అని ప్రజలకు ఈ 4 ఏళ్ళు చెప్పుకుంటూనే ఉండాలి. మనం అప్పుడే కలిసికట్టుగా పనిచేసినప్పుడే గెలవగలం. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మేము కష్టపడి కసితో ఓడిపోయినా కూడా వదిలిపెట్టకుండా పిల్లల్ని, హాస్పిటల్ని వదిలేసి రోజు తిరుగుతున్నాం. రోజు ఎవరు ఏ పని మీద వచ్చినా కూడా మాకు చేతనైనంత చేస్తున్నాం. అవ్వని పనులు ఉంటాయి, అయ్యే పనులు ఉంటాయి. ఏ ఒక్క పని కూడా మేము ఆపట్లేదు. మేము తిప్పుకోవట్లేదు, అందరిలాగా టైం ఇవ్వకుండా తిప్పుకోవట్లేదు. అప్పుడు రా ఇప్పుడు రా లేదు, సాయంత్రం దాకా వెయిట్ చేయి అని కూర్చోబెట్టి వెయిట్ చేయించడాలు లేవు. అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మేము ఎంత కష్టపడుతున్నామో మీరు కూడా కొద్దిగా దాన్ని గుర్తుపెట్టుకొని కష్టపడితే ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది.